బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ కు బెయిల్ మంజూరైంది. టీడీపీ కార్యాలయం ధ్వంసం కేసులో గత ఏడాది సెప్టెంబర్ 4వ తేదీన సురేష్ ను సిఐడి అరెస్టు చేసింది. ఈ కేసులో సురేష్ కు గతంలోనే బెయిల్ మంజూరైంది. అయితే మరియమ్మ హత్య కేసులో అక్టోబర్ 7వ తేదీన పీటీ వారెంట్పై సురేష్ ను మరోసారి రిమాండ్కు తరలించారు. ఈ నెల 7న సుప్రీంకోర్టులో మరియమ్మ కేసులో నందిగం సురేష్ బెయిల్ డిస్మిస్ అయింది. కాగా గుంటూరు 4వ జిల్లా కోర్టులో సురేష్ తరపు న్యాయవాది తానికొండ చిరంజీవి బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో మరియమ్మ హత్య కేసులో నందిగం సురేష్ కు గుంటూరు జిల్లా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ మేరకు 10,000 రూపాయల చొప్పున 2 పూచీకత్తులు కోరింది కోర్టు. ఇక అమరావతిలో ప్రస్తుత ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పై దాడి కేసులో ప్రస్తుతం నందిగం సురేష్ రిమాండ్లో ఉన్నారు.